చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాం. సో ఎలా ఉండబోతుంది అంటే పుష్ప ఎంత పెద్ద హిట్ అయింది పుష్ప ఫస్ట్ పార్ట్ అని మన అందరికీ తెలుసు. సో పుష్ప 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దానికంటే పెద్దగా హిట్ అవుతుంది. ఓకే, సో మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మీరందరూ ఎలా ఫీల్ అవుతున్నారు పుష్ప 2 రిలీజ్ ఈవెంట్ గురించి? ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. So, ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు మూవీకి సంబంధించి? చాలా ఎక్సైటెడ్ ఉన్నా మేము. ఓకే, ఆ ఎక్సైట్మెంట్ నాకు కనిపించట్లేదు, ఇంకా ఎక్కువ కనిపిస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను. వరల్డ్ రిలీజ్ అవుతుంది మేము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా ఈవెంట్ కూడా మన హైదరాబాద్ జరుపుతారని. అసలు చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేము. ఓకే, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఫస్ట్ పార్ట్ లో మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్తారా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ తగ్గేదేలే. వరల్డ్ కింగ్ అల్లు అర్జున్ సూపర్ హీరో. ప్రపంచ స్థాయిలో ఈ రోజు హీరో అంటే అల్లు అర్జున్. ఇంకా తగ్గేదే లేదు. ప్రపంచ స్థాయిలో ఈ పుష్ప 2 సూపర్ హిట్ అవుతుంది, సూపర్ బంపర్ హిట్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో ఇంకా ఏ హీరోకి రాని పేరు అల్లు అర్జున్ కి వస్తుంది ఈ సినిమాతోనే, అంతే, ఇంకేం లేదు. సూపర్. జై అల్లు అర్జున్, జై అల్లు అర్జున్, జై బన్నీ, జై బన్నీ, జై బన్నీ, జై బన్నీ. సో మొత్తాన్ని చూసినట్లయితే ఇక్కడైతే ఆ ఫైర్ అయితే కనిపిస్తుంది వీళ్ళలో. మొత్తానికి పుష్పకి మనందరికీ తెలుసు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఈ పుష్ప 2 కి ఎటువంటి అవార్డ్స్ అల్లు అర్జున్ తెచ్చుకోనున్నారని అనుకుంటున్నారు మీరు? ఈ సినిమాకి ఇప్పుడిస్తే కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి మన అల్లు అర్జున్ గారికి. అరుదైన బిరుదు వస్తుంది, నేను పేరు చెప్పాను ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి. అల్లు అర్జున్ కి ఏ బిరుదు రావాలో కేంద్రం నిర్ణయిస్తుంది, ఆ బిరుదు తప్పకుండా అల్లు అర్జున్ కి వస్తుంది. జై బన్నీ. సూపర్. సో మొత్తానికి పుష్ప 1 ఏ రేంజ్ లో హిట్ అయింది, అలాగే నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ కి, మనందరికీ తెలిసిన విషయమే. సో పుష్ప 2 ఎలా ఉండబోతోంది, ఎంత ఫైర్ సృష్టించబోతోంది అనేది వీళ్ళందరినీ చూస్తే అర్థమవుతోంది. సో మరికొంతమంది ఫ్యాన్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారండి? వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్ నుంచి ఈవెంట్ కోసం వచ్చారా? అవునండి, అవును. ఎలా ఫీల్ అవుతున్నారు పుష్ప 2? చాలా ఆత్రంగా ఉన్నాం. సో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ వీరందరూ వరంగల్ నుంచి వచ్చారంట, లోకల్ నుంచే కాకుండా వేరే దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మరికొద్ది సేపట్లో ఈ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది.